పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఒక చిన్న కేస్ స్టడీ ఒకటి తీసుకుందాం. నెలకు ఒక 50,000 రూపాయలు ఇన్కమ్ ఉండే ఒక పర్సను ఒక 10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే 1 కోటి రూపాయలని జమ చేయాలి అంటే మరి దానికి ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్ ఏంటి, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఒక 10 సంవత్సరాలలో ఒక 50,000 రూపాయలు ఇన్కమ్ వచ్చే ఒక పర్సన్ 1 కోటి రూపాయల సంపదని సృష్టించగలడు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నార్మల్గా డబ్బులు ఎక్కువగా ఉండి శాలరీ ఎక్కువగా వచ్చి అన్నీ కడుపు నిండిన వాళ్లకు 1 కోటి రూపాయల గురించి ఆలోచన ఉండదు. ఉన్నా కూడా అది వాళ్ళకు చిన్న మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన అన్నీ కూడా ఏంటంటే 50,000. ఈ రోజుల్లో 50,000 అనేది ఒక గ్రేట్ శాలరీ ఏం కాదు. ఇట్స్ ఓకే, ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్ శాలరీ అని చెప్పవచ్చు. వాళ్ళు ఆ 50,000లో నుంచి రెంట్ కట్టి పిల్లల ఎడ్యుకేషను, గ్రాసరీసు, డే టు డే ఎక్స్పెన్సెస్ పోయిన తర్వాత మళ్ళీ ఇంకా సేవింగ్స్ చేయాలి, 1 కోటి రూపాయల కార్పస్ క్రియేట్ చేయాలని ఒక పెద్ద కళని నెరవేర్తించుకోవాలంటే చాలా కష్టం. బట్ ఆ కళ నెరవేరాలంటే వాళ్ళు తప్పనిసరిగా ఏదో ఒక కోరికనో లేకపోతే ఖర్చులను తగ్గించుకోవాల్సిందే. ఎందుకంటే 50,000లో ఈ రోజుల్లో రెంటే 30-20% మినిమం ఉంటుంది. అంటే 30% అంటే ఒక 15,000 మినిమం రెంట్ వెళ్ళిపోద్ది. తర్వాత గ్రాసరీస్ అని ఇంట్లో నెలవారీ ఖర్చులు అనేది ఒక 15,000 పోతాయి, 30,000 పోతాయి. పిల్లల ఎడ్యుకేషన్ అంతా కలిపి ఇంకో అనుకుంటే కూడా మిగతా ఖర్చులు వేసుకుంటే కూడా ఇంకో 10,000 ఇంటర్నెట్, మొబైలు, తర్వాత వీటి ఖర్చులు, ఇంట్లో కేబుల్ టీవీ ఖర్చులు వేసుకుంటే ఇంకొక ఈజీగా 10,000 పోతాయి. అంటే 40,000 రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి, మిడిల్ క్లాస్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకు డెఫినెట్లీ ఖర్చు అయిపోతాయి. ఇక మిగిలేదు 10,000. ఈ 10,000 రూపాయలు కనుక డెడికేటెడ్గా సేవ్ చేస్తూ ఉంటే 1 crore రీచ్ అవ్వాలంటే 20 years పడుతుంది నియర్లీ. అది పాసిబుల్ అవ్వదు, చాలా టైం పడుతుంది. కానీ మన కళ 1 కోటి రూపాయలు నేను క్రియేట్ చేసుకోవాలి, నా కార్పస్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇన్కమ్ ఎక్స్ట్రా క్రియేట్ చేసుకోగలగాలి. అంటే దే హ్యావ్ టు క్రియేట్ దేర్ ఓన్ 25th hour ఇన్ దేర్ లైఫ్. అండ్ 25th hour అంటే కొంచెం ఎక్కువ సంపాదించడానికి స్కోప్ ఏర్పాటు చేసుకోవాలి. తనకు నచ్చిన పని, వచ్చిన పని, తనకున్న ఎక్స్ట్రా టైంలో చేస్తూ ఉండాలి. ఏమి రాకపోతే అట్లీస్ట్ ట్యూషన్స్ చెప్పడమో లేదా ఇంకేదో పని చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ ఆర్న్ చేసి సేవ్ చేయాలి. ఇది ఒకటి ఆప్షన్. లేదు అట్లా కావాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి, కానీ ఆప్షన్ లేదు. అప్పుడు ఏం చేయాలంటే మనం అట్లీస్ట్ ఈ రోజు నా దగ్గర ఎంత అవకాశం ఉంది, ఇప్పుడు మనం అనుకున్న లెక్క ప్రకారం ఒక 40,000 ఖర్చు అయిపోతే డెడికేటెడ్గా 8 నుంచి 10,000 తప్పనిసరిగా సేవ్ చేయాల్సిందే. తర్వాత ప్రతి ఒక్కరి శాలరీ పెరుగుతుంటుంది కదా, అలా పెరిగినప్పుడు మనం ఒక టాప్అప్, స్టెప్అప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. స్టెప్అప్ ఎస్ఐపి, టాప్అప్ ఎస్ఐపి అని. ఇది మనం ఒక 10% శాలరీ పెరిగింది అనుకుంటే మనం ఇవాళ 10,000 రూపాయలు ఎస్ఐపి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ 12,000 చేయాలి. ఆ నెక్స్ట్ ఇయర్ ఆ 10,000 మీద మళ్ళీ ఇంకొక 10%, అట్లా మెల్లమెల్లగా 10, 12, 15 అట్లా పెంచుకుంటూ పోతే 10 yearsలో వాళ్ళ పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి అంటే కంపల్సరీ ఒక 20-25% స్మాల్ క్యాప్ అలొకేషన్ ఉండాలి, ఒక 25% మిడ్ క్యాప్ అలొకేషన్ ఉండాలి, ఒక 25% కరెంట్ సెక్టోరల్ థీమాటిక్ అలొకేషన్ ఉండాలి, ఒక 20% లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఉండాలి. ఇట్లా ప్రాపర్గా అగ్రెసివ్ పోర్ట్ఫోలియో తోటి ప్లస్ లార్జ్ క్యాప్ అనేది ఒక మంచి డౌన్ సైడ్ కుషన్ ఇస్తుంది. ఇట్లా ప్రాపర్ అసెట్ అలొకేషన్ తోటి ప్రాపర్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటూ వాళ్ళకున్న ప్రజెంట్ 10,000 రూపాయలని టాప్అప్ చేసుకుంటూ అంటే 10, 12, 14 పెంచుకుంటూ పోతే మీరు ఎగ్జాక్ట్లీ 15 years తర్వాత మన సిఏజిఆర్ కనుక 13-15% మధ్యన జనరేట్ చేయగలిగితే డెఫినెట్లీ 1 crore పోర్ట్ఫోలియో ఈజీగా క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే హౌ టు సెలెక్ట్ ద గుడ్ ఫండ్స్ ఫర్ ది నెక్స్ట్ 10 years, హౌ టు సెలెక్ట్ ది బెస్ట్ ఫండ్స్ ఫర్ ద నెక్స్ట్ 10 years. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, సింపుల్గా గూగుల్ని చెక్ చేస్తారు, యూట్యూబ్లో చెక్ చేస్తారు, ఏవైతే పాస్ట్ పర్ఫార్మెన్స్ గత 5 ఏళ్లలో, గత 3 ఏళ్లలో, గత 10 ఏళ్లలో పెరిగిన తీసుకుంటారు. అవి మళ్ళీ పెరుగుతాయి. ఆ విధంగా చాలా కష్టం. ఎందుకంటే విన్నర్స్ రొటేట్ అవుతారు, సెక్టార్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. గతంలో పెరిగిన స్మాల్ క్యాప్స్ ఇప్పుడు ఓవర్ వాల్యూ ఎక్స్పెన్స్ అయిపోయినాయి. మరి నెక్స్ట్ ఏ సెగ్మెంట్ పెరుగుతుంది? ఇప్పుడు కరెంట్ ఏ సెగ్మెంట్ అండర్ వాల్యూ ఉంది? ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా ఈజ్ అండర్ వాల్యూ, ఆ తర్వాత ప్రైవేట్ ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఈజ్ అండర్ వాల్యూ, ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం బూమింగ్ స్టార్ట్ అయింది. వెళ్ళకూడని సెగ్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్యూ, డిఫెన్స్ ఇలాంటివి వెళ్ళకూడదు. ఇప్పుడు బాగా హై ఎక్స్పెన్సివ్ జోన్లోకి వెళ్ళిపోయాయి. స్మాల్ క్యాప్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇట్లా మనం చెక్ చేసుకుంటూ చేయగలిగితే చేస్తూ మనకున్న ఒక 10,000ని ఒక 4 or 5 ఫండ్స్లో ఈ అలొకేషన్లు చేసుకొని నెమ్మదిగా ఎవ్రీ ఇయర్ కొంచెం టాప్అప్ స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ 1 crore అచీవ్ అవ్వడం అనేది పెద్ద కష్టమే కాదు. ఎందుకంటే ఇలా మనం 10,000 మీద స్టెప్అప్ చేస్తూ వెళ్తే ఒక 4-5 years తర్వాత 15,000 క్రాస్ అయిపోతాం.
మళ్ళీ ఇంకా అలా వెళ్తూ ఉంటే ఒక 10 ఇయర్స్కి వెళ్ళేప్పటికి దగ్గర మన సిప్ 20 to 25 మధ్య రీచ్ అయిపోతాం, 10% ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే. సో ఆ లాస్ట్లో వచ్చే 25,000, ఫస్ట్లో ఉండే 10,000 యావరేజ్ చేసుకొని మంచిగా 15%, 14-15% చేసుకుంటూ ప్రాపర్ అసెట్ అలొకేషన్ తోటి ప్రాపర్ రివ్యూ చేసుకుంటూ అండర్ పర్ఫార్మెన్స్ ఫండ్ ఉంటే మార్చుకుంటూ వెళ్తే 1 crore అనేది కొంచెం కష్టమైన ప్రయాణమే, కానీ డెఫినెట్లీ అచీవ్ అవ్వచ్చు. సో ఇది అంత ఇంపాసిబుల్ థింగ్ అయితే కాదు. ఐ హావ్ డన్ ఫర్ సో మెనీ పీపుల్. మా క్లయింట్స్కి వచ్చే వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరికీ ఒక మిషన్ 1 crore అనే ఒక మిషన్ ఇస్తూ ఉంటాను. ఆ మిషన్ 1 crore అనేది వాళ్ళతోటి నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని మన మిషన్ 1 crore ఇయర్ కూడా పీరియడ్ కూడా ఎట్లా అచీవ్ అవ్వాలి, 1 crore అనేది అచీవ్ అవ్వాలి. ఎప్పుడో 20 వస్తే కిక్ ఉండదు. 1 crore రావాలి, 10 years రావాలి అంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసే సిప్తో ఆపొద్దు. మీరు ఎప్పుడైనా మంత్లో బోనస్ వచ్చింది మీ ఎంప్లాయీ యాడ్ చేయండి, ఎప్పుడైనా ఒక ఖర్చు తక్కువైంది యాడ్ చేయండి, లేదా ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చి జనరేట్ అయింది యాడ్ చేయండి, ఎస్ఐపి స్టెప్అప్ చేసుకుంటూ పోండి. సో మనం ఒక 10 years డెడికేటెడ్గా చేస్తే, అంటే ఒక 35 years వ్యక్తి చాలామందికి చెప్తూ ఉంటారు, నేను 45-50 తర్వాత పని చేయలేను, ఐ వాంట్ టు డూ రిటైర్మెంట్ అర్లీ అని చెప్తారు, కానీ ప్లానింగ్ ఉండదు. సో ఆ ప్లానింగ్ తోటి అర్లీ రిటైర్మెంట్ అనేది చేస్తేనే ఒక అర్థం ఉంటుంది. మనము రిటైర్మెంట్ అంటే డజన్ మీన్ దట్ ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకుంటూ ఏదో పని చేసుకుంటూ కాదు కదా. యువర్ టైం షుడ్ ఎంజాయ్ బై యువర్ సెల్ఫ్. మీకు 9 to 5 జాబ్ కాకుండా మీ టైం మీ చేతిలో ఉండాలి, మీ మనీ మీరు స్పెండ్ చేయగలగాలి. రేపు పొద్దున్న పోవాలంటే వెళ్ళిపోవాలి అంతే. మీ మేనేజర్ అడగాలి, బాస్ అడగాలి, నేను మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి అంటే ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ రిటైర్మెంట్. మీకు కొన్ని ప్యాషన్స్ ఉంటాయి, ఆ ప్యాషన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే అది గుడ్ టైం. మీకు ఫిజికల్గా ఏదైనా నేను మంచిగా యోగా చేయాలి, తర్వాత రోజు మార్నింగ్ నేను వాకింగ్ చేయాలి, నాకు ఈ ప్యాషన్ ఉంది, పలానా చోటుకి వెళ్ళాలి, పలానా వ్యక్తుల్ని కలవాలి, లేదా ఒక స్టార్టప్ కంపెనీలో నేను వర్క్ చేయాలి, ఒక కొత్త ఐడియాలజీ థాట్ ప్రాసెస్ని ఇన్వెంట్ చేయాలి, ఇలాంటి ఏది చేయాలన్నా కూడా మీ ఫ్రీ టైం ఉండాలి. మరి అక్కడ మీకు జీతం రావాలి కదా, ఇంట్లో గడవాలి కదా. అప్పుడు మీరు 1 crore పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని అందులో ఒక 8%, 7%, 8% కనుక ఎస్డబ్ల్యూ పెట్టుకుంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో మినిమం ఒక 55,000-60,000 మంత్లీ ఇన్కమ్ వచ్చేస్తుంది. మీరు ఎక్కడ సేవింగ్స్ చేయబడలా. సో ఆటోమేటిక్గా ఇది మీకు మీ లైఫ్ని ఒక బ్యూటిఫుల్ జర్నీకి హెల్ప్ చేస్తుంది. ఈ కార్పస్ అనేది, ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అది రావాలి అంటే 45 నుంచి మనం ఈ రోజుల్లో ఇంప్రూవ్డ్ హెల్త్ కండిషన్స్లో మినిమం 75 బతుకుతున్నాం. అంటే 45 రిటైర్ అయితే మరో 35-40 years మీరు లైఫ్ లీడ్ చేయాలి. దానికి కావాల్సిన కార్పస్ అంతా ఈ 10 సంవత్సరాలు చేసే కష్టం ఇస్తుంది మీకు. ఇది ఇంపాసిబుల్ అయితే అసలు కానే కాదు. మీరు అడిగిన కేస్ స్టడీ హ్యాపీగా అచీవ్ చేయొచ్చు. దానికి ప్రొవైడెడ్ ఒక సిప్ స్టార్ట్ చేసి ఆపకుండా స్టెప్ అప్, తర్వాత అడిషనల్ టాప్అప్స్ చేసుకుంటూ డెడికేటెడ్గా వెళ్తాం. అలానే విపరీతంగా మనం నోరు కట్టేసుకొని కడుపు కట్టేసుకొని మొత్తం చేస్తే లెక్కర్లా ఒక 80% స్పెండ్ చేసి 20%తో స్టార్ట్ చేసి, అంటే 50,000 ఇన్కమ్ అన్నారు కదా, 50,000లో 10% ఎంత, 20% ఎంత, 10,000 స్టార్ట్ చేసి నెమ్మదిగా ఇన్కమ్ ఇంక్రీజ్ అయినట్టుగా పెంచుకుంటూ పోవాలి. అలా పోతూ పోర్ట్ఫోలియో creation, portfolio design, portfolio review is the crucial crux to achieve this 1 crore. అది అడ్వైజర్ని కలిస్తే పక్కా ప్రాపర్గా ప్లాన్ అయిపోద్ది. సో వీ కెన్ అచీవ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇంపాసిబుల్ థింగ్. సో వీ కెన్ డెఫినెట్లీ అచీవ్ దిస్ పోర్ట్ఫోలియో విత్ దిస్ టార్గెట్ 1 crore. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.